నెక్స్ట్ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఓవర్లాకింగ్ అన్నీ చేసేసుకున్నాను సైడ్లో అంతా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం స్టిచ్ చేసిన దగ్గరనే ఒక పావు ఇంచెస్కి స్ట్రైట్గా ఒక 3 లైన్స్ స్టిచ్ చేసేసుకోండి మొత్తం లైన్గా. ఓకే, 2 or 3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా 3 స్టిచెస్ అనేది వేసేసుకోండి. టూ సైడ్స్ స్టిచెస్ వేసుకున్న తర్వాత నెక్ ఫినిష్ చేసుకోవాలి. నెక్ ఫినిష్ చేయడానికి పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. దీన్ని ఇక్కడ ఒక సైడ్ నుంచి ఇలా పెట్టేసి 1/2 ఇంచెస్కి రౌండ్గా కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ నుంచి మొత్తం ఒక రౌండ్ అనేది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్ 1/2 ఇంచెస్ వచ్చేటట్టు కింద ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టి మార్క్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు కరెక్ట్గా 1/2 ఇంచెస్ అన్నట్టు కుట్టడానికి కుదరట్లేదు అంటే ఫస్ట్ ముందే 1/2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. దాని తర్వాత ఆ లైన్ పైననే మనం పైపింగ్ థ్రెడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా కుట్టేసుకోండి నెక్ అంతా. కుట్టి అయిపోయినాక ఎడ్జ్ వచ్చేటప్పుడు లోపలికి 1/2 ఇంచెస్ పైపింగ్ థ్రెడ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని మనము కుట్టుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. మొత్తము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి కుట్టేసుకుంటాం. ఇలా నీట్గా క్రాస్ కటింగ్ చేసుకోండి. లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. మనం పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవద్దు. ఓకే, పైపింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవద్దు. లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అనేది మనము క్రాస్ కటింగ్ చేసుకోవాలి. రౌండ్ ఉన్న చోట, కర్వ్ ఉన్న చోట అన్నీ మనం కంపల్సరీ క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర చేసుకున్నాక జస్ట్ ఒక స్మాల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ ఫ్యాబ్రిక్ ఉంది అది మాత్రం కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి ఎడ్జ్లో. నేను హెమ్మింగ్ చేయట్లేదు, కుడుతున్నాను. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. ఎడ్జ్లో కుట్టాలి, రౌండ్గా కుట్టండి ఒకసారి. కుట్టి అయిపోయినాక తర్వాత ఇంకొక సైడ్ ఇలా మనం ఇవి రెండు కరెక్ట్ ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు, మీరు హెమ్మింగే చేసుకోవాలి. ఓకేనా, నీట్గా ఉండాలి అనుకుంటే. ఇప్పుడు నేను మీకు జస్ట్ స్టిచెస్ వేయడం చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా పైపింగ్ బయటికి కనిపించేటట్టు
ఒక సైడ్ నుంచి ఎడ్జ్లోనే కుట్టుకుంటూ రావాలి. ఒకవేళ మనం స్టిచ్ చేసేది ఉంటే మాత్రం ఇలా సైడ్లో ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టేసి కొంచెం నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు లోపల ఎలా ఉంటుంది, బయట ఏమో స్మాల్ పైపింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే, ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. ఇది 42 సైజెస్ బ్లౌజ్ కాబట్టి నేను మ్యానిక్విన్కి వేయలేను. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది వితౌట్ లైనింగ్ బ్లౌజ్. హుక్స్ కాజా అన్నీ పెట్టేసుకోండి. ఆల్రెడీ నేను చూపించాను కదా, హుక్స్ కాజా ఇక్కడ స్టిచ్ చేసుకోండి. తర్వాత నీట్గా ఐరన్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా హెమ్మింగ్ చేసుకోండి. బ్యాక్ సైడ్లో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాం కదా, అది హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఉంటుంది అనమాట మీకు కుట్టి అయిపోతే.